హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఎన్నికల అధికారి రొనాల్డ్ రాజ్. జిల్లా పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు మల్కాజ్గిరి నియోజకవర్గంలోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎన్నికల నిర్వహణ చేస్తామన్నారు. ప్రజలు తమ ఓటును పరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు లేని వారు ఏప్రిల్ 14 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ జిల్లాలోని 2 పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు. 2 నియోజకవర్గాల్లో మొత్తం 45,70,138 ఉండగా ఇందులో 23,30,574 పురుషుల ఓటర్లు, మహిళా ఓటర్లు 22,39,240 మంది ఉన్నారు. ఇతరులు 324 మంది ఉన్నారు. అయితే 85 ఏళ్లు దాటిన వారు 36,664 మంది ఉన్నారు. వీరికి హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది ఎన్నికల కమిషన్. 18 నుండి 19 ఏళ్ల వయసున్న వారు 65,595 మంది ఉన్నారు. గతంలో ఉన్న 49 ఓటింగ్ శాతం పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఎన్నికల అధికారి రొనాల్డ్ రాజ్. హైదరాబాద్ పరిధిలో 1675 ప్రాంతాల్లో 3,986 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో పనిచేసేందుకు 25,000 మంది సిబ్బందిని సిద్ధం చేశామన్నారు రొనాల్డ్ రాజ్. వారికి త్వరలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఎన్నికల విషయంలో వచ్చే సమస్యలు, ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఆర్ఓ ఆఫీస్లోనూ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొనే వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇస్తానన్నారు. ఆల్ అవర్ 3986 పోలింగ్ బూత్లో ఇన్సైడ్ లైవ్ ఫీడ్తో కెమెరాస్ పెడదాం. మా 7th ఫ్లోర్లో మా కంట్రోల్ రూమ్లో ఆ కెమెరా ఉంటుంది. ఒకటి ఆర్ఓ చేంబర్స్కి ఆ కెమెరా వెళ్తుంది. ICCCకి ఆ కెమెరా ఇస్తాం. ప్లస్ ఎనీవే సిఇఓ ఆఫీస్లో వాళ్ళు కూడా ఆల్ ఓవర్ ద స్టేట్ వాళ్ళ ఆ ఫీడ్స్ అని చూస్తారు. ఇవి కాకుండా దిస్ టైమ్ వీ విల్ ఆల్సో పుట్ కెమెరాస్ అవుట్ సైడ్ ద పోలింగ్ బూత్ ఆల్సో. బయట కూడా ఏం జరుగుతుందన్నది కూడా లైవ్గా చూసుకోవడానికి కెమెరా పెడతాము. మైక్రో అబ్జర్వర్స్ అన్నది నెక్స్ట్. So there are four ways in which you can have control. లా అండ్ ఆర్డర్ పరంగా కానీ లేకపోతే ఇట్లా బోగస్ ఓటింగ్ కానీ ఉండడానికి వీలు లేకుండా చూసుకోవడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తాం. పోస్టల్ బ్యాలెట్స్ దెన్ ఈసారి మనం ఏం చేసామంటే వీ హ్యాడ్ దిస్ ఫెసిలిటేషన్ సెంటర్ ఆల్సో. ఆ సెంటర్లో వాళ్ళు వచ్చి ఓట్ వేయమని చెప్పాం. ఆల్ సపోర్టింగ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ ఆశా వర్కర్ని వేస్తాం. ఒక చోట్ల ఒక లొకేషన్కు ఒక మెడికల్ ఆఫీసర్ అని ఒక మెడికల్ సంబంధించిన సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. 1675 దానికి పోయినసారి అరౌండ్ 1200 లొకేషన్స్ వి కవర్డ్. ఆల్ ఆశాస్, ఆల్ అంగన్వాడీస్ అందరినీ వేస్తాం. ప్రతి నియోజకవర్గానికి 6 మంది చొప్పున 90 ఫ్లయింగ్ స్క్వాడ్స్ నియమించామని హైదరాబాద్ పీసీ శ్రీనివాసరెడ్డి అన్నారు. 15 వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. సిటీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకోసం 13 కంపెనీల కేంద్ర బలగాలు అవసరమవుతాయని చెప్పారు. ఇప్పటి వరకు 6 కంపెనీల సిబ్బంది వచ్చారని, వారిని చెక్ పోస్టుల వద్ద వినియోగిస్తున్నామన్నారు. మద్యం, డబ్బు రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. లైసెన్స్ గన్స్ ను డిపాజిట్ చేయాలన్నారు. గతంలో 4,061 మందిని బైండ్ ఓవర్ చేశామని, ఇప్పుడు కూడా అలాంటి చర్యలే తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 18 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ కమిషనరేట్ బోర్డర్ చెక్ పోస్ట్ మనకు గత వారం 10 రోజుల నుంచి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఫోర్స్ ఏదైతే సెంట్రల్ ఫోర్స్ వచ్చిందో మనకు సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, ఆ సిఏపిఎఫ్ని మనము పెట్టడం జరిగింది. మనకు సిఏపిఎఫ్ టోటల్గా 13 కంపెనీస్ వస్తాయని చెప్పి ఇప్పటిదాకా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అందులో 6 కంపెనీస్ ఆల్రెడీ వచ్చినాయి. వాటిని ప్లస్ మన లోకల్ పోలీస్ని కలిపి మనం ఆల్రెడీ ఈ 18 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ చెక్ పోస్ట్ కమిషనరేట్ బోర్డర్ చెక్ పోస్ట్ అనమాట ఇవి స్టార్ట్ చేశాము. వాళ్ళు ఆల్రెడీ వెహికల్ చెకింగ్ అవన్నీ కూడా ఫంక్షన్ చేస్తున్నాయి. అట్లాగే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా ఆపరేషన్లోకి వచ్చాయి. ఇంకా బౌండ్ ఓవర్ విషయానికి వస్తే మనం తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2023లో జరిగిన ఎలక్షన్స్ వరకు 4,061 మందిని ఆల్రెడీ బౌండ్ ఓవర్ చేశాము. ఆ ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది. అంతకుముందు బౌండ్ ఓవర్లో ఉండి 1 year పీరియడ్ ముగిసిన వారు కానీ కొంతమంది 6 months బౌండ్ ఓవర్ చేస్తే ముగిసిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళని బౌండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఫర్ కీపింగ్ గుడ్ బిహేవియర్. అది మనం ప్రాసెస్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యి త్వరలోనే అది ముగిస్తాము. వాహనాల తనిఖీలు చేసే సమయంలో ప్రజలు సహకరించాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు సైతం ఇప్పుడు తమ ఓటును చెక్ చేసుకోవాలన్నారు ఎన్నికల అధికారులు.